ఓకే స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ సార్. కరెంట్ అఫైర్స్ రేపు రాయబోతున్న ఎస్ఐ ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్, వివిధ పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించేవి సార్. ఇవి ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలనే లక్ష్యంతోనే ఈరోజు ప్రాక్టీస్ బిట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒక మహారాష్ట్ర అసెంబ్లీలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలని చట్టబద్ధంగా కొనసాగించాలని చెప్పి తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఈ 865 ప్రాంతాలు మాకు కావాలి, మా రాష్ట్రంలోకి మేము విలీనం చేసుకుంటామని చెప్పి మహారాష్ట్ర అంటుంటే, లేదు ఆ ప్రాంతాలు అదే విధంగా ఉండాలని చెప్పి అంటున్న రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం సార్. కర్ణాటక మహారాష్ట్రల మధ్య మరొక వివాదాస్పదం బేల్గామ్ అనే అంశం. ఆనాడు బేల్గామ్ ఇది మహారాష్ట్రంలో ఉండే, ఈరోజు బేల్గామ్ అనేది మా ప్రాంతంలోకి విలీనం కావాలని ఈరోజు అడుగుతున్న సంఘటన సార్. ప్రధానంగా ఓకే, బీహార్ 243 అసెంబ్లీ స్థానాలు, కర్ణాటక 224 త్వరలో ఎలక్షన్ జరగబోతుంది. జార్ఖండ్ 81 తిప్పిరాస్తే 18, ఇండియాలో 18 రైల్వే జోన్లు, 18లో ఆపంత 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో బిట్టడినా మీరు క్యాచ్ చేయాలి. ఇక్కడ మహారాష్ట్ర ఉంది సార్. మహారాష్ట్ర అంటున్నాం, ఈ దేశంలో బౌద్ధ మతస్థుల జనాభాలో ఫస్ట్ ఉన్న స్టేట్ ఇది. ఈ మధ్యన షోలాపూర్ నుండి ముంబైలో శివాజీ రైల్వే స్టేషన్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడిపిన మొట్టమొదటి లేడీ అంటే ఎవరు సార్ అంటే ఆమె సురేఖ యాదవ్. ఈ దేశంలో ఆర్మీలో యుద్ధ విమానం నడిపిన తొలి మహిళ పైలట్ అంటే ఆమె సార్. ఇక్కడ అభిలాష్ బారక్ సార్. ఇక్కడ అభిలాష్ బారక్, ఈమె యుద్ధ విమానం నడిపిన తొలి మహిళ పైలట్ సార్. ఇక్కడ ప్రధానంగా ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా శివాజీ అంటే శివాంగి సింగ్ ఈమె ఎవరు సార్ అంటే వైమానిక దళంలో రఫేల్ యుద్ధ విమానం, ఒక రఫేల్ యుద్ధ విమానం నడిపిన తొలి లేడీ శివాంగి సింగ్. ఓకే, సానియా మిర్జా ఎవరు సార్ అంటే ఒక ముస్లిం యువతి. ఈమె ఒక వైమానిక రంగంలో యుద్ధ విమానం నడిపిన తొలి మహిళ సానియా మిర్జా సార్, ముస్లిం మహిళ. ఈమె మాత్రం ఈ సానియా మిర్జా వేరు, ఆ సానియా మిర్జా వేరండి. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి బిట్టు క్యాచ్ చేయాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో ప్రధానంగా ఇక్కడ ఓకే, మరొక అంశం సార్. చంద్రునిపై అణు రియాక్టర్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఏ దేశం ఇక్కడ మరి ఒక ప్లాన్ చేసింది? అయ్యా, చంద్రమండలం మీద ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే అమెరికా దేశం. అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన దేశం అంటే రష్యా సార్. ఇక్కడ 1969 జూలై 20 నాడు అపోలో 2 రాకెట్ ద్వారా చంద్రమండలం మీద అడుగుపెట్టిన బృందం అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే బృందం. ఈ మధ్య ఆర్టెమిస్ మిషన్ కూడా చంద్రమండలం మీద వాతావరణ అధ్యయనం కోసం ఒక ఆర్టెమిస్ మిషన్ కూడా ఇక్కడ రీసెంట్లీ పంపించిన దేశం అంటే అమెరికా దేశం. అమెరికాలో ఉపగ్రహాలు డిజైన్ చేస్తుంది నాసా, నేషన్ ఏరోనాటిక్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇండియాలో ఉపగ్రహాలని డిజైన్ చేస్తుంది ఇస్రో ఇక్కడ. అదేవిధంగా రష్యాలో ఉపగ్రహాలను రూపొందిస్తుంది వచ్చేసి ఇక్కడ సార్ రుక్మాస్. అదేవిధంగా జపాన్లో ఉపగ్రహాలు రూపొందిస్తుంది జూకా సార్. ఇక్కడ అమెరికా రాకెట్లు అంటే అట్లాస్ రాకెట్, అదేవిధంగా ఓకే ఫాల్కన్ 9 రాకెట్. చైనా రాకెట్లు అంటే షెంజా మరొకటి ఇక్కడ సార్ లాంగ్ మార్చ్. ఇక్కడ రష్యా రాకెట్ అంటే సోయాజ్ సార్. ఇక్కడ యూరోపియన్ రాకెట్ అంటే ఏరియన్ పిప్ సార్. ఇండియా రాకెట్లు అంటే
పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి, LVM3 ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి మీరు ఈజీగా బిట్ క్యాచ్ చేయాలి సార్. ఓకే, ఆన్సర్ సార్ ఇక్కడ అమెరికా దేశం త్వరలో చంద్రమండలం మీదకి ఒక అణు రియాక్టర్ను పంపించబోతుంది, కూడా ఏర్పాటు చేయబోతుంది అమెరికా. అయ్యా మనం చంద్రయాన్ 1 2008లో పంపించాం. ఓకే, చంద్రయాన్ 2ను 2019లో పంపించాం. చంద్రయాన్ 3ని మనం త్వరలో పంపించబోతుంది 2023 ఆగస్టులో చంద్రమండలం మీదకి మనం చంద్రయాన్ 3ని పంపించబోతున్నాం. టోటల్ ఎనఫ్ అండి, ఎగ్జామినరు ఏ లెవెల్ అడిగినా క్యాచ్ చేయాలి. అయ్యా ఉగాండా ఈ మధ్యనే స్వలింగ సంపర్క విధానాన్ని వ్యతిరేకంగా చట్టాన్ని చేసిన యొక్క దేశం అంటే ఉగాండా. స్వలింగ సంపర్కులు అనేది ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పి ఒక చట్టాన్ని చేసింది. ఉగాండా క్యాపిటల్ కంపాలమ్మ. ఉక్రెయిన్ అంటున్నామయ్యా 2022 ఫిబ్రవరి 24 నాడు రష్యా ఆపరేషన్ మిలిటరీ పేరుతో ఉక్రెయిన్ పై దాడి చేసింది. ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్, ఉక్రెయిన్ సంబంధించిన యొక్క జెపోరీజియా, మరొకటి లువాన్స్కీ, డొనాల్డ్స్కీ, కేర్సన్, ఈ 4 ప్రాంతాల్ని రష్యా తమ భూభాగంలోకి కలుపుకోవడం జరిగింది. ఉక్రెయిన్ సరికడ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ యూరోపియన్ మానవ హక్కుల శాంతి బహుమతి ఎవరికి ఇచ్చారంటే ఉక్రెయిన్ ప్రజలకు ఇచ్చారు. ఓకే, ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం కోసం చేపట్టిన ఆపరేషన్ అంటే ఆపరేషన్ మిషన్ గంగా. ఇప్పటివరకు ఉక్రెయిన్ దేశానికి దాదాపు $900 మిలియన్ పైగా ఆర్థిక సాయాన్ని ప్రకటించిన యొక్క దేశం అంటే అది ఏ దేశం సార్ అంటే ప్రధానంగా ఇక్కడ అమెరికా దేశం సార్. ప్రధానంగా ఉక్రెయిన్ సంబంధించిన ప్రధానమైన యొక్క ఓడర్ ఇక్కడ క్రిమియా సార్. ఈ మధ్య యునెస్కో ఉక్రెయిన్లో ఏ ప్రాంతం డేంజరస్లో ఉందంటే ఒడేసా అనే యొక్క ఓడర్ అది ప్రమాదానికి గురే యొక్క అవకాశం ఉంది. ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలని చెప్పి అలా అంటున్న సంఘటన సార్. 4 మల్టిపుల్ ఛాయిస్లలో ఎగ్జామ్లో ఏ లెవెల్లో ఏ టైపులో అడిగినా మీరు క్యాచ్ చేయాలి. అమెరికా అంటున్నాం సార్. అమెరికాలో ఉన్న భారత రాయబారి నవతేజ్ సింగ్ సర్నా ఇండియాలో అమెరికా భారత రాయబారిగా ఎరిక్ గార్సెట్టిన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సార్. పులిట్జర్ బహుమతి ఈ దేశం ఇస్తుంది. ఆస్కర్ అవార్డు సార్ ఇక్కడ ఈ దేశం ఇస్తుంది. సంగీతంలో అత్యున్నతమైన అవార్డు గ్రామీ అవార్డు కూడా ఈ దేశం ఇస్తుంది. ఎగ్జామినర్ ఏ లెవెల్లో ఏ టైపులో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి. అయ్యా ప్రధానమైన యొక్క సూచికల గురించి ఏమంటాడు? పర్యావరణ అభివృద్ధి సూచికలో 2022కి ఇండియా 180వ స్థానం ఉంది. పత్రికా స్వేచ్ఛలో 150వ స్థానం ఉంది ఇండియా. మేధో సంపత్తి జాబితాలో 43వ స్థానం ఉంది ఇండియా. ఒక పోటీతత్వం ఆర్థిక వ్యవస్థలో 37వ స్థానం ఉంది. 136 అంటున్నాం. హ్యాపీనెస్ ఇండెక్స్లో లింగ వివక్షతలో 135. 2023కు హ్యాపీనెస్ ఇండెక్స్లో 125 స్థానం ఉన్నాం. సూచికల నుంచి ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో బిట్ అడిగినా క్యాచ్ చేయాలి సార్. ఇవే సార్ రేపు ఎగ్జామ్లో 100కి 100% అడగబోతున్న యొక్క ప్రధానమైన యొక్క అంశాలు సార్. ఇక్కడ ప్రధానంగా అయ్యా 2021లో INS సింధూస్ వీర్ను ఏ దేశం గిఫ్ట్గా ఇచ్చామంటే ఏ దేశం సరే అంటే ఇక్కడ మయన్మార్ గిఫ్ట్గా ఇచ్చాం. మయన్మార్ అంటున్నాం. ఆంగ్ సాన్ సూకీ గుర్తు రావాలి. మయన్మార్ అంటున్నాం. 2021 ఫిబ్రవరి 1 నుండి ఇక్కడ మయన్మార్లో సైనిక పరిపాలన అమల్లో ఉంది. మయన్మార్ 1948లో బర్మాగా భారత్ నుండి విడిపోయింది. బర్మాగా విడిపోయినప్పుడు క్యాపిటల్ రంగూన్. మయన్మార్కి ఉన్నప్పుడు ప్రజెంట్లీ మయన్మార్ న్యూ క్యాపిటల్ నెపిద్యే న్యూ క్యాపిటల్ సార్. ఇక్కడ అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కూడా ఆంగ్ సాన్ సూకీ. ఈ దేశమే మొఘల్ సామ్రాజ్యంలో
చిట్ట చివరి చక్రవర్తి రెండో బహదూర్ షా లేదా రెండో షాలాం యొక్క సమాధి ఉంది కూడా ఇక్కడే సార్, మయన్మార్లోనే ఈయన యొక్క సమాధి ఉన్నది సార్ ఇక్కడ. ఓకే, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ పగడోస్ అంటే మయన్మార్, గోల్డెన్ గేట్ అంటే శాన్ ఫ్రాన్సిస్కో, గోల్డెన్ సిటీ అంటే జోహెన్స్బర్గ్, గోల్డెన్ టెంపుల్ అంటే అమృత్సర్లో. ఓకే సార్, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా గుర్తు రావాలి. అయ్యా ఇరాన్ అంటున్నాం సార్, ఇక్కడ ఇరాన్లో ఈ మధ్యనే హిజాబ్ అనే ఇష్యూ కూడా ఇక్కడే కంటిన్యూ అవుతుంది ఇరాన్ కంట్రీలో ప్రధానంగా. ఓకే, అంగోలా సార్, ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. అంగోలా క్యాపిటల్ లువాండా, బ్రెజిల్ సార్. ఇక్కడ ప్రపంచంలో కాపీలో రారాజని పిలుస్తున్నాం. ఆ ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందించే అతిపెద్ద అడవులు అమెజాన్ అడవులు కూడా ఇక్కడే బ్రెజిల్లో ఉన్నాయి సార్. ఓకే, బ్రెజిల్కి 3వసారి అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో డెసిల్వా. ఈ క్లాస్ టోటల్గా వినండి సార్, మీకు 50 నుండి 60 మార్కులు పైగా రేపు ఎస్ఐ ఫిలిమ్స్లో, ఎస్ఐ మెయిన్స్లో, కానిస్టేబుల్ మెయిన్స్లో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడుగుతుంటాడు సార్. ఇక్కడ టోటల్ ఎనఫ్ సార్. ఈ మధ్యనే ఐఎన్ఎస్ సింధు కీర్తి, ఈ మధ్యనే సార్ ఇండోనేషియా తీర ప్రాంతంలోకి చేరుకున్న భారతదేశం యొక్క జలాంతర్గం అంటే అది ఐఎన్ఎస్ సింధు కీర్తి, ఇది ఐఎన్ఎస్ సింధు వీరు. ఇండియా తొలి జలాంతర్గం అంటే ఐఎన్ఎస్ అరియంత్ అనేది ఇండియా తొలి జలాంతర్గామి సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన క్యాచ్ చేయాలి, ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. క్వశ్చను ఏ టైపులు అడుగుతున్నాడు, ఏ టైపులు మనం వెళ్ళాలి, ఏ విధంగా మనం క్యాచ్ చేయాలి, అది ఇంపార్టెంట్ సార్. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు దాదాపు సార్ ఇక్కడ 36 ఏండ్లు హ్యాపీగా గవర్నమెంట్ యొక్క సర్వీసులో ఉంటారు సార్. ఇక్కడ నుండి అంటే ఇక్కడ నుండి సార్ ఇక్కడ మీరు ఏదో ఒక జాబ్ తీసుకొని మీ పల్లెకి వెళ్ళిపోవాలి, ఏదో ఒక జాబ్తో మీరు ఇక్కడ తిరిగి వెళ్ళాలి. గ్యారెంటీగా ఇక్కడ నుంచి బిడ్లు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. మరొకటి సార్, ఇక్కడ షాంఘై సహకార సంస్థలో ఉన్న యొక్క సభ్య దేశాలు సార్. అయ్యా షాంఘై ఇది 2001 సంవత్సరం జూన్ 15 నాడు ఏర్పడింది. ఇందులో కజకిస్తాన్ ఉంది, తజికిస్తాన్, ఓకే, తజికిస్తాన్, కిర్గిస్తాన్, మరొకటి సార్ ఇక్కడ ఉజ్బెకిస్తాన్, ఓకే, మరో కంట్రీ రష్యా, మరొకటి చైనా, మరొకటి ఇండియా, మరొకటి సార్ ఇక్కడ ఓకే పాకిస్తాన్ కంట్రీ సార్ ఇక్కడ. ఓకే, పాకిస్తాన్ 8వది, ఇండియా 7వది, చైనా 6, రష్యా 5, ఒకేసారి ఇక్కడ ఉజ్బెకిస్తాన్ 4, కిర్గిస్తాన్ 3, తజికిస్తాన్ 2, కజకిస్తాన్ 1 సార్. ఇక్కడ మొత్తం ఎన్ని కంట్రీస్ అండి? 8 సభ్య దేశాలు ఉన్నాయి. హెడ్ ఆఫీస్ ఎక్కడుందండి? చైనా క్యాపిటల్ బీజింగ్. 2023కు షాంఘై కోఆపరేషన్ మీటింగ్ ఎక్కడ? ఢిల్లీలో జరగబోతున్న సంఘటన సార్. ఇదే బిట్టు మొన్న తెలంగాణ ఎస్ఐ ఫిలిమ్స్లో మనకు అడిగిన బిట్ సార్. రక్షణ పరంగా భద్రత పరంగా ఒకరికొకరు సహకరించుకోవడం కోసం ఏర్పడిన సంస్థనే ఈ సార్ ఇది షాంఘై సహకార సంస్థ. ఇది షాంఘై అనేది చైనాలో ఉన్న ప్రధానమైన పట్టణం. ఈ పట్టణంలో ఈ దేశాలు రక్షణ పరంగా భద్రత పరంగా వాణిజ్య పరంగా ఒకరికొకరు సహకరించుకోవడం కోసం ఉమ్మడిగా ఏర్పడిన సంస్థ. ఓకే సార్, 5 అంటున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇండియా 5వ స్థానం సార్. అంటే 10 అంటున్నాం. 10 దేశాలు సార్. ఇక్కడ ఆగ్నేయ ఆసియా దేశాలు లేదా ఏషియన్ సంస్థలు ఉన్న టోటల్ కంట్రీస్ 10 కంట్రీస్ సార్. 12 అంటున్నాం సార్. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నియమిస్తున్నాడు. తెలంగాణ జనాభాలో 12 ఉంది, విస్తీర్ణంలో 12 ఉంది. ఒక బిడ్ తీసుకున్నప్పుడు ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీకు ఈజీగా క్యాచ్ చేయగలగాలి ఇక్కడ నుండి సార్. ఓకే చూడండి సార్, దక్షిణ చైనా సముద్రంలో ఏ దేశానికి చెందిన వియత్నామీస్ నేవీ పాసెక్స్ 2022 నిర్వహించింది. అంటే ఇదే బిట్టు తెలంగాణ గ్రూప్ 1 ఫిలిమ్స్లో
అడిగిన బిట్ సార్. మీకు గుర్తు రావాలండి, ఆన్సర్ మాత్రం భారతదేశం ఇక్కడ. ఓకే సార్, ఇది మీకు గుర్తు రావాలి. నేపాల్ ఇండియా కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల పేరు ఆపరేషన్ ఓకే సూర్య కిరణ్ సార్. ఇక్కడ ఆపరేషన్ సూర్య కిరణ్ సార్. ఇది ఇండియా మలేషియా కలిసి నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల పేరు అంటే హరిమౌ 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 శక్తి అనే పేరుతో సైనిక ఓకే విన్యాసాలు నిర్వహిస్తారు సార్. లిబియా క్యాపిటల్ ట్రిపోలి అండి. ఓకే పోలి లిబియా క్యాపిటల్ లిబియా. ఇది సార్, ఇది మన యొక్క టర్కీ ఆ దేశాల దగ్గర, ఇది ఒక ముస్లిం కంట్రీ సార్. ఆన్సర్ ఇది. ఆపరేషన్స్ గురించి గ్యారెంటీ బిట్ ఉంటుంది సార్. వరుణ ఆపరేషన్ వరుణ్ అంటే ఇండియా ఫ్రాన్స్ నేవీ విన్యాసాలు. ఆపరేషన్ ఇంద్ర అంటే ఇండియా రష్యా నేవీ విన్యాసాలు. ఆపరేషన్ సింబెక్స్ అంటే ఇండియా జపాన్ నేవీ అంటే ఇండియా సింగపూర్ నేవీ విన్యాసాలు. ఆపరేషన్ జిమ్మిక్స్ అంటే ఇండియా ఇక్కడ సార్ ఓకే జపాన్ ఇది నేవీ విన్యాసాలు. బొంగో సాగర్ ఆపరేషన్ బొంగో సాగర్ అంటే ఇండియా బంగ్లాదేశ్ ఇక్కడ ఉమ్మడి ఓకే సార్ ఇక్కడ ఉమ్మడి ఆర్మీ విన్యాసాలు సార్. ఇక్కడ నుంచి ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో బిట్ అడినా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి. గ్యారంటీ ఆపరేషన్ నుండి గ్యారంటీ ఒక బిట్ అడుగుతారు సార్. ఇక్కడ నుంచి ప్రధానంగా మరి మేజర్గా సార్ ఇక్కడ ఓకే ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా క్యాచ్ చేయగలగాలి సార్ ఇక్కడ ఓకే. దాదాపు సార్ ఇక్కడ ఈరోజు యొక్క క్లాసు నుండి 100కి 100 ఇక్కడ పర్సెంటేజ్ ఇక్కడ బిట్లు వచ్చే యొక్క అవకాశం సార్ ఓకే. ఎగ్జామినర్ సార్ ఇక్కడ ఏ టైపులో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్ ఇక్కడ ప్రధానంగా ఓకే. మరొక అంశం సార్ ఇక్కడ, ఎందుకంటే ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్ ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేయండి సార్. బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు ప్రాసెస్ ఇది కంప్లీట్ అయిపోతుంది సార్. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు సార్ ఓకే సార్. మరి ప్రధానంగా ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఇక్కడ ఏ టైపులో అడిగినా కూడా ఇలా క్యాచ్ చేయాలి. భారతదేశం యొక్క రఫేల్ విమానాల కొనుగోలుకు ప్రతిస్పందనగా 25వ చైనా తయారు చేసిన J-10C యుద్ధ విమానాలు ఏ దేశం కొనుగోలు చేస్తుంది? అయ్యా భారతదేశం దాదాపు 2016 సంవత్సరము సెప్టెంబర్ 23 నాడు 59,000 కోట్ల రూపాయలతో ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాలు, ఈ 36 రఫేల్ యుద్ధ విమానాలు ఇండియా ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఇండియాకి సంబంధించిన తేలికపాటి యుద్ధ విమానం అంటే తేజస్కు మరొక పేరు LCA. ఈ మధ్యన సార్ 24 తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు కోసం భారత్ నుండి ఒప్పందాన్ని అంగీకరించిన కంట్రీ అంటే మలేషియా దేశం. ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క సంఘటన సార్ మలేషియా కంట్రీ ప్రధానంగా ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు ఏంది రఫేల్ యుద్ధ విమానాల ధీటుగా ఈ మధ్యన చైనా ఈ అమెరికా తేలికపాటి యుద్ధ విమానం అంటే F-16, చైనా తేలికపాటి యుద్ధ విమానం అంటే J-10C. ఇక్కడ చైనా తేలికపాటి యొక్క యుద్ధ విమానం సార్. ఇక్కడ ప్రధానంగా ఏంది మన ధీటుగా రఫేల్ యుద్ధ విమానాల ధీటుగా చైనా. మరోసారి ఇక్కడ ప్రధానంగా మరి 10C అనే యొక్క తేలికపాటి యుద్ధ విమానాల్ని ఏ దేశానికి ఇక్కడ ఒకేసారి ఇక్కడ అమ్మడం జరిగిందంటే పాకిస్తాన్ సార్. ఇక్కడ యుద్ధ విమానాల నుంచి ఏ బిట్ అడిగినా కూడా ఈజీ క్యాచ్ చేయాలి. ఈ మధ్యనే గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో అంటే C-295 యొక్క యుద్ధ విమానాల యొక్క అంటే తయారీ కేంద్రాన్ని కూడా నిర్మాణం జరుగుతుంది. ఓకే యుద్ధ విమానాల నుండి ఏ టైపులో ఏ లెవెల్లో బిట్ అడిగినా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి. ఇక్కడ నుండి ప్రధానంగా సార్ ఇక్కడ ఓకే గ్యారంటీ బిట్ సార్. ఇది దానిష్ సిద్దికీ మరణం తర్వాత ఏ నగరంలో ప్రెస్ క్లబ్ ఇక్కడ రెడ్ ఇంక్ అవార్డు పొందారు అంటే సార్ ఇది ముంబై సార్. ఇక్కడ దానిష్ సిద్దికీకి 2022 కినకి పులిట్జర్
పులిట్జర్ యొక్క బహుమతి కూడా లభించింది. ఓకే, పత్రికా సేవా రంగంలో అత్యున్నతమైన యొక్క బహుమతి అంటే ఏ బహుమతి సార్ అంటే ఇక్కడ పులిట్జర్ యొక్క బహుమతి సార్. ఇది ఈ పులిట్జర్ బహుమతిని ఎవ్రీ ఇయర్ మే 3 నాడు ఈ బహుమతిని పత్రికా సేవా రంగంలో ప్రముఖ జర్నలిస్టులకు ఇస్తారు. ఈయన డానిస్ సిద్దిక్ అనే వ్యక్తి బ్రిటన్కి చెందిన యొక్క రాయిటర్ పత్రిక యొక్క జర్నలిస్ట్. ఈయన బ్రిటన్ సంబంధించిన యొక్క పత్రిక ఇది. ఈయన న్యూస్ కవరేజ్ కోసం 2021లో ఇక్కడ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలన చేతికి అంటే వచ్చిన తర్వాత ఆయన వెళ్తే తాలిబాన్లు అతను చంపేశారు. ఆయన సేవల గుర్తుగా ఈ బహుమతి ఇక్కడ రావడం జరిగింది. మే 3 అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ ఉంది, ఇండియా 150వ స్థానం ఉంది. పత్రికా స్వేచ్ఛలో చివరి ప్లేస్ ఉన్న యొక్క కంట్రీ అంటే ఏ దేశం సార్ అంటే ఇక్కడ చివరి ప్లేస్ ఉన్న యొక్క కంట్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్ చివరి ప్లేస్లో ఉన్న యొక్క సంఘటన సార్. ఓకే, చూడండి సార్, ఇక్కడ దేశంలో లోకాయుక్త బిల్లును ఆమోదించిన యొక్క రాష్ట్రం మీద అడిగింది. ఇక్కడ అయ్యా ఈ దేశంలో లోకాయుక్తను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం అన్నప్పుడు ఒడిశా రాష్ట్రం. కానీ లోకాయుక్త బిల్లును ఒక చట్టబద్ధంగా శాసనసభలో కావాలని ఏర్పాటు చేసిన యొక్క రాష్ట్రం అంటే రీసెంట్లీ జనవరిలో ఈ బిల్లు ఇక్కడ అమల్లోకి వచ్చింది. మహారాష్ట్ర అంటున్నాం 288 ఇక్కడ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మిజోరం 40 ఉన్నాయి, మణిపూర్ 60 ఉన్నాయి, త్రిపుర 60 ఉన్నాయి. త్రిపుర ఈ మధ్య ఎలక్షన్ జరిగింది ఫిబ్రవరిలో, మానిక్ సహా రెండోసారి సీఎం. మణిపూర్ అంటున్నాం మేరీ కోమ్ ఈ రాష్ట్రమే, మీరాబాయి చాను కూడా ఈ రాష్ట్రమే. మిజోరం అంటున్నాం కేరళ తర్వాత ఇండియాలో హైయెస్ట్ లిటరసీ పర్సెంటేజ్ కలిగిన రెండో రాష్ట్రం. మన ఏపీకి చెందిన ఖమ్మం పార్టీ హరిబాబు కూడా మన మిజోరం యొక్క ఈయన గవర్నర్గా పనిచేస్తున్నారు. మహారాష్ట్ర సార్ అంబేద్కర్ ఈ రాష్ట్రమే, నితిన్ గడ్కరీ ఈ రాష్ట్రమే, అన్నా హజారే ఈ రాష్ట్రమే, ప్రతిభా పాటలు కూడా ఈ రాష్ట్రమే. ఈ దేశంలో బౌద్ధ మతస్థుల జనాభాలో ఫస్ట్ ఉన్న స్టేట్ కూడా మహారాష్ట్రం. ఈ మధ్యన ఏకనాథ్ షిండే ఈ రాష్ట్రానికి 20వ సీఎంగా. అదేవిధంగా సార్ ఇక్కడ ఈ మధ్యన ఈ రాష్ట్ర క్రీడ దహీ అండి అని చెప్పి ఒక తాడు కట్టి ఆ తాడుకి వేలాడుకుంటా వెళ్ళిపోతారు. ఈ క్రీడను రాష్ట్ర క్రీడ గుర్తించుకుంది. ఈ మధ్యనే షోలాపూర్ నుండి ముంబై వరకు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడిపిన తొలి లేడీ అంటే ఆమె ఎవరు సార్? ఈ దేశంలో 1988లోనే రైలు నడిపిన లేడీ సురేఖ యాదవ్. ఈ దేశంలో రఫేల్ యుద్ధ విమానం నడిపిన తొలి లేడీ అంటే శివాంగి సింగ్. ఈ దేశంలో వైమానిక దళంలో తొలి ముస్లిం మహిళ పైలట్ అంటే సానియా మిర్జా. అయ్యా ఈ సానియా మిర్జా వేరండి, ఆ సానియా మిర్జా వేరండి. ఓకే, మరి అదేవిధంగా సార్ ప్రధానంగా ఇక్కడ ఒక ఆర్మీలో తొలి మహిళ ఫైటర్ పైలట్ అంటే ఎవరి యొక్క ఆర్మీలో తొలి మహిళ ఫైటర్ పైలట్ ఆమె అభిలాష్ బారక్, మహారాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. బిట్టు మన తెలంగాణ కానిస్టేబుల్ అడిగిండు అభిలాష్ బారక్ గురించి. ఓకే, ఇలా గుర్తు రావాలి సార్. లోకాయుక్త బిల్లును ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్రం. జిఎస్టికి మద్దతు పలికిన తొలి స్టేట్ ఏది? జిఎస్టికి సార్ ఏది? అస్సాం. వ్యాటుకు మద్దతు పలికిన తొలి స్టేట్ ఏది? హర్యానా. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పన చావ్లా ఈ రాష్ట్రమే. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి, పానిపట్ కూడా ఇక్కడే ఉన్న సార్ హర్యానా స్టేట్లో. ఇక్కడ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడే. ఒక రాష్ట్రం తీసుకున్నప్పుడు అన్ని రకాల నీకు అవగాహన ఉండాలి సార్. ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా బిట్ ఈజీగా ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్. మరో క్వశ్చన్ చూద్దాం, చూడండి సార్. ఇక్కడ నుంచి గ్యారెంటీ అడతాడు సార్. సరిహద్దు భద్రతా దళం యొక్క ప్రహారీ యాప్ను ప్రారంభించిన యొక్క అంటే కేంద్ర హోంమంత్రి సార్. అయ్యా అర్జున ముండా అయినా గిరిజన వ్యవహారాల మంత్రి. ఇక్కడ నరేంద్ర సింగ్ తోమర్ అగ్రికల్చర్ మినిస్టర్, నిర్మలా సీతారామన్ ఈమె ఫైనాన్స్ మినిస్టర్, అమిత్ షా ఈ దేశానికి హోంశాఖ మంత్రి ఈయనే, ఈ దేశానికి సహకార మంత్రి కూడా ఈయనే,
కోఆపరేటివ్ మినిస్టర్ అని చెప్పి కొత్తగా క్యాబినెట్లో ఈ యొక్క మినిస్టర్ని ఏర్పాటు చేశారు. ఇండియా తొలి గృహ నిర్వహణ భద్రత మినిస్టర్ అంటే ఎవరైనా సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రజెంట్లీ గృహ నిర్వహణ భద్రత మినిస్టర్ ఎవరు? అమిత్ షా. ఒక్కోసారి హోంశాఖ అని చెప్పి అడగకుండా తెలుగులో ఇలా అడుగుతుంటాడు సార్. ఇక్కడ ఎగ్జామినరు ఏ టైపులు అడిగినా కూడా క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ అయ్యా అమిత్ షా ఇక్కడ గుజరాత్లో గాంధీనగర్ నుండి ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది సార్. నిర్మలా సీతారామన్ అత్తగారు ఆంధ్రప్రదేశ్, తల్లిగారు తమిళనాడు. ఈమె రాజ్యసభ సభ్యురాలుగా కర్ణాటక రాష్ట్రం నుండి కొనసాగుతుంది యొక్క నిర్మలా సీతారామన్. ఇక్కడ ఈ దేశానికి 4వసారి బడ్జెట్ను కూడా లోక్సభలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే నిర్మలా సీతారామన్ సార్. ఈ దేశానికి ఇందిరాగాంధీ తర్వాత లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన యొక్క ఇందిరాగాంధీ తర్వాత లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళా మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ సార్. ఇక్కడ ఓకే, మరొక అంశం సార్. ఏ దేశపు లెజెండరీ ఫుట్బాల్ ఆటగాడు పిలే 2022 సంవత్సరం డిసెంబర్ 30 నాడు చనిపోయాడు. ఈయన క్యాప్టెన్సీలోనే 3 సార్లు ఇక్కడ సార్ 3 సార్లు ఇక్కడ ఏ దేశం ఇది? బ్రెజిల్. ఇక్కడ వరల్డ్ కప్ ఫుట్బాల్ టైటిల్ను సాధించింది ఈయన క్యాప్టెన్సీలో. బ్రెజిల్ మొత్తం 5 సార్లు వరల్డ్ కప్ ఫుట్బాల్ టైటిల్ విజేత. డిగో మారడోనా 2021లో చనిపోయాడు. ఆయన అర్జెంటీనా. పిలే బ్రెజిల్ కంట్రీ సార్. ప్రపంచంలో కాపీలో రారాదని పిలుస్తున్నాం. బ్రెజిల్ కంట్రీది దక్షిణ అమెరికా ఖండంలో అతిపెద్ద కంట్రీ. ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందించే అతిపెద్ద అడవులు అమెజాన్ అడవులు కూడా ఇక్కడే ఉన్నాయి సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ లూయిజ్ ఇనాసియో డా సిల్వా టుడే బ్రెజిల్ యొక్క న్యూ ప్రెసిడెంట్ 3వసారి ఎన్నికయ్యాడు. భూటాన్ అంటున్నాం. ఈ మధ్యనే భారత సహకారంతో స్పేస్ సెంటర్ని అక్కడ ప్రారంభించారు భూటాన్లో. ఇరాక్ అంటున్నాం. హిజాబ్ ఇష్యూ కూడా ఇక్కడే. చైనా అంటున్నాం సార్. చైనా సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రం పేరు తియాంగ్ గాంగ్ అనే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటుంది. చైనా అంగారక గ్రహం మీద పంపిన రోవర్ అంటే జూరాంగ్ అనే రోవర్. చైనా 11 సార్లు ప్రయత్నించింది అంగారక గ్రహం పైకి రోవర్ను పంపడానికి. 10 సార్లు ఫెయిల్ అయింది, 11 సార్లు సక్సెస్ అయింది. మనం ఫస్ట్ టైమే విజయం సాధించాం. 2013 నవంబర్ 5 నాడు PSLV C-25 రాకెట్ ద్వారా అంగారక గ్రహం పైకి మార్స్ ఆర్బిటర్ లేదా మంగళయాన్ పంపించుకుంటే దాని గుర్తుగా 2000 రూపాయల కరెన్సీ నోటు మీద కూడా ఈ యొక్క మంగళయాన్ యొక్క సింబల్ ఉంటుంది సార్ ఇక్కడ. ఓకే, 2022 అక్టోబర్ 6వ తేదీన ఇస్రోకి ఈ యొక్క మంగళయాన్ మధ్య సంబంధాలు కూడా కట్ అయిపోయిన యొక్క సంఘటన సార్. ఓకే, ఏంటంటే ఆన్సర్ ఇక్కడ ఫుట్బాల్ అంటున్నాం. 2023-22కి వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇక్కడ అర్జెంటీనా విజేత, ఫ్రాన్స్ ఇక్కడ ఓటమి పాలైంది సార్. గోల్డెన్ బాలు అవార్డు అంటే లియోనల్ మెస్సీ. గోల్డెన్ షూ అంటే ఎంబాపే అక్కడ 8 గోల్ చేశాడు. గోల్డెన్ గోల్ కీపర్ అంటే జీ మార్టినెల్. గోల్డెన్ ఇక్కడ సార్ యంగ్ ప్లేయర్ అవార్డు అంటే ఎంబో ఫెర్నాండేజ్ ఇక్కడ ఏ దేశం సార్? అర్జెంటీనా. జీ మార్టినెల్ అర్జెంటీనా, లియోనల్ మెస్సీ అర్జెంటీనా, ఎంబాపే ఎక్కడ? ఫ్రాన్స్ కంట్రీ. ఎవరైతే హైయెస్ట్ గోల్ చేస్తారో వాళ్ళకి గోల్డెన్ షూ అవార్డు ఇస్తారు సార్. ఇక్కడ ఆయన 8 గోల్స్ ఉన్నాయి. 2022కి వరల్డ్ కప్ ఫుట్బాల్ నవంబర్ 18 నుండి డిసెంబర్ 19 వరకు ఖతార్ క్యాపిటల్ దోహాలో ఒక గల్ఫ్ కంట్రీలో నిర్వహించారు. విజేత ఎవరండి? అర్జెంటీనా. ఓకే, ఓడిపోయింది ఎవరండి? ఫ్రాన్స్ ఇక్కడ. ఓకే, 2022కి సంతోష్ ఫుట్బాల్ టైటిల్ విజేత ఇక్కడ. ఏజెట్ అంటే కేరళ. 2023కు సంతోష్ ఫుట్బాల్ టైటిల్ విజేత అంటే కర్ణాటక. ఓడిపోయింది ఇక్కడ మేఘాలయ. 2023కు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో జరగబోతుంది. 2026కి వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది ఎక్కడ సారంటే అమెరికా, కెనడా, మెక్సికో ఈ 3 దేశాలు ఇక్కడ నిర్వహించబోతున్నాయి. ఫుట్బాల్ నుండి ఏ టైపులో బిట్ అడినా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి. లియోనల్ మెస్సీ కంటే ప్రపంచంలో ఫుట్బాల్లో హైయెస్ట్ గోల్స్ అంటే ఇక్కడ
ఎవరంటే క్రిస్టియానో రొనాల్డో 118 గోల్స్, మన సునీల్ ఛెత్రి 84 గోల్స్. ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ అంటే జియాన్ ఇన్ఫాంటినో. ఇండియా ఫుట్బాల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ అంటే కళ్యాణ్ చౌబేగ్, వెస్ట్ బెంగాల్. ఇండియా ఫుట్బాల్ కోచర్ అంటే ఆయన ఎవరు సార్? ఐగర్ స్టిమక్, క్రొయేషియా దేశం. ఫుట్బాల్ గురించి ఏ బిట్ అడినా ఈజీ క్యాచ్ చేయాలి. ఏ ఇయర్లో స్టార్ట్ అయిందమ్మా వరల్డ్ కప్ ఫుట్బాల్? 1930. సున్నను కనుక్కున్న దేశం ఏది? ఇండియా. దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో. ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. దేంట్లో ఫస్ట్ ఉన్నాం? జనాభాలో. గతంలో సెకండ్ ఉన్నాం, ఇలా ఫస్ట్ ఉన్నాం. ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 1930. ఇదే ఇయర్లో సివి రామన్కి నోబెల్ బహుమతి. ఇదే ఇయర్లో దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. ఇదే ఇయర్లో సార్ ఇక్కడ లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు. ఇదే ఇయర్లో ఇక్కడ సార్ ప్రధానంగా వరల్డ్ కప్ ఫుట్బాల్ స్టార్ట్ అయింది. ఇదే ఇయర్లో కామన్వెల్త్ స్టార్ట్ అయింది. ఏ ఇయర్ అండి? 1930. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 193. నాటోలో ఎన్ని ఉన్నాయి? 30. బ్రిక్స్ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? 9. బ్రిక్స్లు ఎన్ని ఉన్నాయి? 5. బ్రిక్స్ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? ఓకే 9 సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగిన క్యాచ్ చేయాలి. రేపు నీ పల్లె ఎస్ఐ జాబ్ కొట్టుకొని వెళ్తుంటే నీ పల్లె జనం నిన్ను చూసి సైలెంట్ కొట్టేక రోజు రావాలి సార్. నీ నాన్న తలెత్తుకొని తిరిగేక రోజు రావాలి. మీ అబ్బాయి ఏం చేస్తుండు? మా అబ్బాయి ఎస్ఐ అయ్యిండు, మా అబ్బాయి పోలీస్ అయ్యిండు అని చెప్పి అమ్మ నాన్న చెప్పుకునేక రోజు రావాలి సార్. అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. నీ ఫస్ట్ సాలరీ రేపు అమ్మ మెడలో ఈ బంగారు గొలుసేయాలి సార్. అమ్మ కోసమైనా కుటుంబం కోసమైనా ఒక విజేతగా మీరు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి. హైదరాబాద్కి ఏమిటికి వచ్చినావు? ఈ హైదరాబాద్ నుండి రేపు ఏం తీసుకొని పల్లెకి వెళ్ళిపోతావు? నీ పల్లెలో రేపు జాబ్ రాకపోతే పరువు పోద్ది. కాబట్టి సార్ నీ యొక్క 2 స్టార్ లీడర్ ఉండాలి. రేపు ఎస్ఐగా నీ యొక్క నిరూపించుకోవాలి. ఏమిటికి వచ్చినావో అర్థం చేసుకోండి సార్. ఇక్కడ ఈ నోటిఫికేషన్ మిస్ అయితే సార్ 5 ఏళ్ల వరకు కూడా మళ్ళీ నోటిఫికేషన్ రాదండి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి సార్. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి సార్. ఇక్కడ అమ్మ తింటున్న ప్రతి మెతుకులు కూడా అమ్మకు నువ్వే గుర్తొస్తుంటావు. అమ్మ కోసమైనా కుటుంబం కోసమైనా నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. అమ్మా నాన్న కళ్ళల్లో ఒక ఆనందం చూడాలి. రేపు ఎస్ఐ జాబ్ కొట్టుకొని నీ పొలమైన మీద అడుగు పెడుతుంటే నీ భూతల్ని చూసి నేను చూసి ముద్దాడే రోజు రావాలి సార్. ఆ రోజు కోసం నువ్వు వెయిట్ చేయాలి. రేపు జాబ్ వస్తే 100 మంది లైన్లు కడతారు సార్. ఎంత వేస్ట్ సార్, ఎంత టైం పాస్ సార్. ఇదంతా కూడా టైం పాసు. కాబట్టి ఫ్రెండ్స్ బాగా చదవండి. ఏదో ఒక జాబ్ తీసుకొని వెళ్ళాలి, ఏదో ఒక జాబ్తో ఉండాలి. ఇంకా నీ కుటుంబం ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి చిన్న ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ నీ నుండి మారాలి. నీ కుటుంబాన్ని మార్చాలి. నీ పల్లెల్లో నువ్వు అంటే అక్కడ నీ ఊరి జనం నిన్ను చూసి సైలెంట్ కొట్టేక రోజు రాబోతుంది. కాబట్టి ఈ 4 రోజులు బాగా చదవండి సార్. టోటల్ ఎనఫ్ సార్. ఈ యొక్క ప్రాక్టీస్ బీట్లు ఈ లెవెల్ మీకు టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ ఓకే మరొక అంశానికి వస్తున్నాం సార్. వీరంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ ఏ పేరు మార్చారు? ఈ మధ్య ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్రం కానీ ఆయా నగరాలకి కొన్ని పేర్లు మార్చుతున్నారు. ఇండోర్ రైల్వే స్టేషన్ పేరు పెట్టారు. బీర్సా ముండా పేరు పెట్టారు మధ్యప్రదేశ్లో. అదేవిధంగా సార్ ఔరంగాబాద్ నగరానికి ఛత్రపతి శంభూజీ పేరు పెట్టారు. అదేవిధంగా లక్ష్మీబాయి రైల్వే స్టేషన్. అయ్యా లక్ష్మీబాయి ఎక్కడండి? ఝాన్సీ అనే నగరానికి ఈ లక్ష్మీబాయి పేరు పెట్టడం జరిగింది సార్. ఝాన్సీ యూపీలో ఉంది, ఆగ్రా యూపీలో ఉంది, లక్నో యూపీలో ఉంది, కాన్పూర్ కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది, నాగపూర్ మహారాష్ట్రం, కాన్పూర్ యూపీ అండి. లక్నో గోమతి నది ఒడ్డున ఉంది, ఆగ్రా యమునా నది ఒడ్డున ఉంది. ఆగ్రా కోటలే కదా శివాజీని బంధించింది. 2023 సంవత్సరం ఫిబ్రవరి 19 నాటికి శివాజీ జన్మించి 396 సంవత్సరాల జన్మదిన వేడుకల్ని ఆగ్రా కోటలో నిర్వహించారు. షాజీ బాన్స్లే జిజాబాయ్ ముద్దుల కుమారుడు మన శివాజీ సార్. 1627లో మహారాష్ట్రంలో శివనేరు దుర్గములో జన్మించిన వ్యక్తి యొక్క 5వ చక్రవర్తి శివాజీ. నవరత్నాలు 2వ చంద్రగుప్తుని కాలంలో అష్ట దిగ్గజములు శ్రీకృష్ణదేవరాయలు, అష్ట ప్రధానులు ఇక్కడ
శివాజీ కాలం సార్. నవరత్నాలు అంటే ఏపీలో ఉన్న నవరత్న పథకాలు వేరు, ఆ నవరత్నాలు వేరు సార్. నవరత్నాల్లో ప్రముఖమైన వ్యక్తి ఎవరైనా కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం, రఘువంశం, మేఘ సందేశం, మాలవిక అగ్నిమిత్ర. మాలవిక వేరు, అగ్నిమిత్ర వేరు, ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది సార్. అక్కడ మాలవిక అగ్నిమిత్ర అక్కడ. ఓకే సార్. ఇండియన్ షేక్స్పియర్ అంటే కాళిదాస్, ఇండియన్ నెపోలియన్ అంటే సముద్రగుప్తుడు, ఇండియన్ ఐన్స్టీన్ అంటే ఆచార్య నాగార్జునుడు, ఇండియన్ మాకియావెల్లి అంటే కౌటిల్యుడు సార్ ఇక్కడ. ఓకే మరి సార్ ఇక్కడ నీలగిరి తహార్ సంరక్షణ ప్రాజెక్టు ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది? నీలగిరి అనైనా గుర్తు రావాలి, తమిళనాడు స్టేట్. నీలగిరి పర్వతం ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉన్న గిండి వన్యమృగ సంరక్షణ కేంద్రం సర్పాల ప్రసిద్ధిగాంచింది. కర్ణాటకలో బందీపూర్ నేషనల్ పార్క్, ఇది టైగర్ ప్రసిద్ధిగాంచింది. రాజస్థాన్లో రామ్గర్ విస్టారీ ఇండియాలో 52వ టైగర్ సంరక్షణ కేంద్రం. రాజస్థాన్లో ఘన పక్షులకు ప్రసిద్ధిగాంచిన యొక్క సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడ ఉంది, ఘనా సార్. ఓకే. ఇండియాలో కజిరంగా నేషనల్ పార్క్, ఇది అస్సాం ఒంటి కొమ్ములతో ఉంటుంది. అదేవిధంగా సార్ జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో, ఓకే, నైనిటాల్ ప్రాంతంలో ఉంది. ఒక జింకల వేటగాడి పేరు మీద నిర్మించారు సార్. ఇది టైగర్స్కు ప్రసిద్ధిగా వచ్చింది. 2018 లెక్కల ప్రకారం 2967 టైగర్స్ ఉన్నాయి ఇండియాలో. అంటే టోటల్ ఇప్పుడు 54 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి టైగర్స్. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో కవల్, అదేవిధంగా సార్ నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్, తెలంగాణలో సార్ ఇక్కడ. ఓకే. ప్రధానంగా ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగిన కూనో అయ్యా 2022 సెప్టెంబర్ 17 నాడు మోడీ బర్త్డే సందర్భంగా నమీబియా నుండి 8 చిరుతలు తెచ్చారు. మధ్యప్రదేశ్లో కూనో సంరక్షణ కేంద్రం పెట్టారు. అందులో 5 చిరుతలు ఆడ చిరుతలు, 3 మగ చిరుతలు. అవి 50 ఏండ్ల తర్వాత ఇండియాలో అంతరించిపోయిన యొక్క వాటిలలో ఇదొకటి సార్. ఈ మధ్యనే ఫిబ్రవరి 19 నాడు 2023లో మరో 12 ఆఫ్రికా చిరుతల్ని సౌత్ ఆఫ్రికా నుండి తేవడం జరిగింది సార్. కూనో ఇది మధ్యప్రదేశ్లో ఉంది, దూద్వా ఉత్తరప్రదేశ్, కనహా మధ్యప్రదేశ్, ఈ 2 కూడా టైగర్ సంరక్షణ కేంద్రాలు. ఈ సంరక్షణ కేంద్రాల నుండి ఏదో ఒక బిట్ ఆడతాడు, లేదా 5 ఇచ్చి సరైనది ఏది సరికాంది ఏది అన్ని సరైనవి అని చెప్పి ఈ టైపులో ఎగ్జామ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఏదో ఎగ్జామ్ అనగానే ఏ ఏంది బి ఏంది అది కాదు సార్. ఏ రాజస్థాన్ ఏంది, త్రిపుర ఏంది, కర్ణాటక ఏంది, తమిళనాడు ఏంది, లేటెస్ట్ కరెంట్ అంశాలు ఏమున్నాయి, స్టాక్ జీకే ఏముంది, పాలిటీ ఏముంది, ఇక్కడ చరిత్ర ఏముంది, ఇక్కడ పల్లవులు అంటే తమిళనాడు, కర్ణాటక అంటే మైసూర్ యుద్ధాలు, అయ్యా రాజస్థాన్ అంటే రాజపుత్రుల గురించి చరిత్ర ఉంది సార్. ఇక్కడ అన్ని రకాలుగా బిట్టు ఆలోచించాలి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, 2.5 గంటలు కూర్చొని ఎగ్జామ్లో బిట్టు ఏ టైపులో ఇచ్చినా ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి ఉండాలి సార్. ఈ లెవెల్లో నీ ప్రిపరేషన్ అనేది కొనసాగాలి. ఓకే. బెంజమిన్ నెతన్యాహు 6వసారి దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. 120 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు, ఇంకా సంకీర్ణ ప్రభుత్వం ఉంది ఇక్కడ. బారాక్ మిసైల్ కూడా ఈ కంట్రీకి సంబంధించిందే. జెరూసలేం క్యాపిటల్, ది ల్యాండ్ ఆఫ్ ది హోలీ ల్యాండ్ అంటే పాలస్తీనా, ది ల్యాండ్ ఆఫ్ ది హోలీ సిటీ అంటే జెరూసలేం. ఇజ్రాయెల్ సార్. నేపాల్ ప్రధానమంత్రి ప్రచండ, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ప్రచండ, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ ఆల్బనీస్, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ప్రచండ అసలు పేరే పుష్ప కమల్ దహాల్. నేపాల్లో లౌకిక రాజ్యం ఏర్పడింది. ఆస్ట్రేలియా ఇండియా కలిసి నిర్వహిస్తున్న ఆర్మీ విన్యాసాలు ఆస్ట్రా హిందూ. ఆస్ట్రేలియా ఇండియా కలిసి నిర్వహిస్తున్న నేవీ విన్యాసాలు అసిండెక్స్. ఓకే, అసిండెక్స్ సార్. ఇక్కడ
ఇండియా నేపాల్ కలిసి నిర్వహిస్తున్న ఆర్మీ విన్యాసాలు ఆపరేషన్ సూర్యకిరణ్. ఈ ఆపరేషన్ నుండి ఏదో ఒక బిట్టు ఎగ్జామ్లో గ్యారంటీ మనకి అడిగే యొక్క అవకాశం ఇస్తారు. ఓకే, మరి టైమ్ మ్యాగజైన్ ఏ దేశ అధ్యక్షుని పర్సన్ ఆఫ్ ది ఇయర్గా డిసెంబర్ 11 నాడు గుర్తించింది? టైమ్ మ్యాగజైన్ సార్. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ సార్ జెలెన్స్కీ. ఇంత పెద్ద రష్యా దేశము ఉక్రెయిన్ పై ఆపరేషన్ మిలిటరీ పేరుతో ఇక్కడ సార్ యుద్ధాన్ని ప్రారంభించిన వెనకకుండా అదరకుండా ఉండి ప్రజల మధ్య ఉండి ప్రజలకు ధైర్యం చెప్తూ ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తున్నవి. ఇలా అంతర్జాతీయ సమాజంలో రష్యాను నిర్దోషిగా ప్రకటించాలి, రష్యాను దోషిగా ప్రకటించాలి, రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలన్న లక్ష్యంతోనే ఇదంతా అమెరికా చేస్తున్న యుద్ధం సార్. ఇది అమెరికా వెనకాలను నడిపిస్తున్న యుద్ధం సార్. ఇది ఉక్రెయిన్కి అంత ఇష్టం లేదు సార్. ఇక్కడ అమెరికా చేయిస్తున్న ఆట సార్ ఇది. అందుకే ఈ జెలెన్స్కీని ఇలా గుర్తించారు, పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ మిషన్ గంగా పేరుతో స్వదేశం తీసుకొచ్చాం. టర్కీలో భూకంపం వచ్చినాడు ఫిబ్రవరి 5 నాడు ఆపరేషన్ దోస్తీ పేరుతో సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అక్కడ ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ దేవీ శక్తి పేరుతో స్వదేశానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది సార్. ఆన్సర్ ఏదండి? ఉక్రెయిన్ కంట్రీ ఆన్సర్. ఉక్రెయిన్ క్యాపిటల్ ఏందండి? కీవ్. కివి అంటే ఏందండి? న్యూజిలాండ్ జాతీయ పక్షి. రెక్కలేని పక్షి ఏదండి? కివి. పక్షుల అధ్యయన శాస్త్రం ఏమంటున్నాం? ఆర్నిథాలజీ. పక్షి ఉద్యమ పితామహుడు ఎవరు? సలీం అలీ. ఇండియాలో పక్షుల ప్రసిద్ధిగాంచిన సంరక్షణ కేంద్రం ఏది? ఘనా ఎక్కడుందండి? అది రాజస్థాన్లో ఉందండి. ఘనా సంరక్షణ కేంద్రం. ఇక్కడ స్టే సేఫ్ ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు సార్ అంటే ఇక్కడ అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ మంత్రి, ఐఆర్ఎస్ ఆఫీసర్, ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అశ్విని వైష్ణవ్. ఈ దేశంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ నుండి వారణాసి, సౌత్ ఇండియాలో 2022 నవంబర్ 11 నాడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును సౌత్ ఇండియాలో బెంగళూరు నుండి చెన్నై నగరాల మధ్య ప్రారంభించారు. ఓకే, మరొకటి 2023 జనవరి 15 నాడు హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైళ్లను చెన్నైలో నిర్మాణం జరుగుతుంది సార్ ఇక్కడ. ఓకే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల సందర్భంగా 75 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా మనం నిర్మించుకున్న యొక్క సంఘటన సార్ ఇక్కడ. ప్రధానంగా హర్దీప్ సింగ్ పూరి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఈరోజు ఇండోర్ దేశంలోనే పరిశుభ్రతమైన యొక్క నగరాల జాబితాలో ఫస్ట్ ఉంది. ఓకే, చూడండి సార్, ఏ దేశ ప్రధాని మొదటి మెట్రో రైలుని ప్రారంభించారు? ఆల్రెడీ షేక్ హసీనా ఉంది. హసీనా అంటే బంగ్లాదేశ్ తీసుకోవాలి. ఇండియాలో 1984 అక్టోబర్ 25 నాడు తొలి మెట్రో రైలును కలకత్తా నగరంలో ఇందిరాగాంధీ ప్రారంభించారు. తొలి మెట్రో రైలు సృష్టికర్త డిజైనర్ జి శ్రీధరన్ ఇండియా మెట్రో రైల్ సృష్టికర్త. 2017 నవంబర్ 28 నాడు తెలంగాణలో మెట్రో రైలును మియాపూర్ నుండి కుక్కటిపల్లి ప్రాంతాల మధ్య నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఏంటి సార్ అంటే, ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ రాష్ట్రం మరియు ఛత్తీస్గఢ్ యొక్క టీబీ నిర్మూలన ప్రయత్నంలో సాయం చేస్తుంది? ఏ రాష్ట్రం అండి ఇది? మధ్యప్రదేశ్ రాష్ట్రం సార్. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్ 60, మధ్యప్రదేశ్ 232, ఉత్తరప్రదేశ్ 403 అసెంబ్లీ స్థానాలు. 403 అంటున్నామమ్మా, 40 ఆర్టికల్ ఉంది. గ్రామ పంచాయతీ 3 ఆర్టికల్ ఉంది. నూతన రాష్ట్రాల ఏర్పాటు 403 అసెంబ్లీ స్థానాలు. యూపీ 75 జిల్లాలున్నాయి, 80 లోక్సభ స్థానాలున్నాయి, 31 రాజ్యసభ స్థానాలున్నాయి. ఉత్తరప్రదేశ్ ఇది జిఎస్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి. ఫోర్క్స్ ఇన్ ది రోడ్ మై డేస్ ఎట్ ఆర్బీఐ అండ్ బియాండ్ పేరుతో పుస్తక రచయిత.
బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి గ్యారంటీ బిట్ అడుగుతుంది. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి బిట్టు లేని పేపర్ ఉండదు సార్. ఎగ్జామ్లో ఏ టైపులు అడిగినా కూడా ఈజీగా ఇక్కడ నుంచి బిట్ క్యాచ్ చేయాలి సార్. బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి తప్పనిసరిగా అడుగుతారు సార్. లాస్ట్ ఇయర్ అడిగింది సార్ ఎస్ఐ మెయిన్స్లో, ది సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. సౌరభ్ గంగూలీ బుక్ అడిగింది. లాస్ట్ ఇయర్ అమర్త సేన్ బుక్ అడిగింది ఎస్ఐలో సార్ మెయిన్స్లో. ది ఐడియా ఆఫ్ జస్టిస్, ది డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్, ది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్, ఈ పుస్తకాల గురించి కూడా అడిగింది సార్. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్? ఇక్కడ ఆర్బీఐ అంటున్నప్పుడు మీకు గుర్తు రానప్పుడు ఇందులో ఆర్బీఐ సంబంధించిన వ్యక్తి ఎవరున్నారయ్యా? సి రంగరాజన్. ఈయన రైటరే, ఈమె రైటరే. రంగరాజన్ గారు రిజర్వ్ బ్యాంక్ 1935లో స్థాపించుకున్నాం, 35లో స్థాపించుకున్నాం, 49లో జాతీయం చేసుకున్నాం. ది రాయల్ కమిషన్ సూచన మేరకి రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్, టుడే గవర్నర్ శక్తికాంత్ దాస్. ఈ మధ్యన ఇంటర్నేషనల్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఇచ్చారు సార్ రీసెంట్లీ. ఏకలవ్య అవార్డు సార్. ఇది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఇస్తుంది. ఇండియాలో క్రీడా రంగంలో అత్యున్నతమైన అవార్డు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. గతంలో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఉండే. లాస్ట్ ఇయర్ అచ్చంట శరత్ కమల్కి ఇచ్చారు. రెండోది అర్జున్ అవార్డు 25 మంది క్రీడాకారులకు ఇచ్చారు లాస్ట్ ఇయర్. తెలంగాణ నుండి 2 ఇచ్చారు. ఆకుల శ్రీజ, ఆమె నిఖిత్ జరీనాకి లాస్ట్ ఇయర్ టర్కీలో గోల్డ్ మెడల్ వచ్చింది. కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ వచ్చింది. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ వచ్చింది. జాతీయ ఖనిజాల అభివృద్ధి విభాగానికి బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు అంటే వరల్డ్ బాక్సింగ్ టోర్నమెంట్ ఫైనల్ ఉంది ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో. మన నిఖిత్ జరీన్కి ఎలా ఉండొచ్చు చూడాలి. ఈరోజు కూడా రావచ్చు. ఓకే, ఆన్సర్ హిమదాస్. అంటే హిమదాస్ సార్ ఇక్కడ హిమదాస్ అస్సాం యొక్క అథ్లెటిక్స్ 400 మీటర్ల యొక్క పరుగు పందెం. అస్సాం ప్రభుత్వం ఏమకి డిఎస్పి స్థాయి ఉద్యోగాన్ని కూడా ఇవ్వడం జరిగింది సార్ హిమదాస్. సుపరిపాలన దినాన్ని ఏ మాజీ ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17 జన్మదినం, ఇందిరాగాంధీ నవంబర్ 19 జన్మదినం, మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26 జన్మదినం. ఆన్సర్ ఏందండి? 2014 నుండి డిసెంబర్ 25ను జాతీయ సుపరిపాలన దినంగా ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని కేంద్రం గుర్తించింది. 1924 డిసెంబర్ 25 నాడు మధ్యప్రదేశ్లో గ్వాలియర్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఈయన. 1924లో ఏ ఇయర్ అండి? 1924లో జాతీయ కాంగ్రెస్ పార్టీ గాంధీజీ ఎక్కడండి అధ్యక్షత వహించింది? ఎక్కడ కర్ణాటకలో బేల్గాం సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. 19th ఆర్టికల్ ఏం చెప్తుంది? పత్రిక స్వేచ్ఛ గురించి. ఎన్ని రకాల స్వేచ్ఛ? 6. 24 ఆర్టికల్ ఏం చెప్తుంది? బాల కార్మికుల గురించి చెప్తుంది. ఓకే, ఇక్కడ ఏముందండి? ఇక్కడ అంటే ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. దేంట్లో 2వ స్థానం? ఒక కాపీలో. దేంట్లో 7వ స్థానం? విస్తీర్ణం. దేంట్లో ఫస్ట్ ఉన్నాం? పాలు. దేంట్లో ఎన్నిసార్లు వరల్డ్ కప్ క్రికెట్? 2 సార్లు. ఎన్నిసార్లు వరల్డ్ కప్ హాకీ? 1 సారి. ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని బ్యాంకులు జాతీయం? 14. మోడీ ఎన్నోసారి పిఎం? 2. కేసీఆర్ ఎన్నోసారి సీఎం? ఓకే, రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయి ఇప్పుడు? 22. తొలిసారి ఎన్ని ఉన్నాయి? 14. 21 రాజ్యాంగ సవరణ ఏ భాష? 15వ భాష సింధీ. 71 రాజ్యాంగ సవరణ నేపాలి, కొంకణి, మణిపూరి. 91 రాజ్యాంగ సవరణ డోక్రీ, బోడో, మైథిలి, సంతాలి. మొత్తం ఏమైందండి? 22. ఏమైందండి ఇది? మొబైల్ నెంబర్. మన మొబైల్ నెంబర్ చాలామంది చెప్తుంటాం. నీ మొబైల్ నెంబర్ తీసుకొని కూడా 1 ఏంది, 9 ఏంది, 5 ఏంది, 6 ఏంది ఇలా గుర్తురావాలి. చూడండి, 2037 నాటికి ఏ దేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది? లేటెస్ట్ కరెంట్ ఎకానమీ బిట్ సార్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఫస్ట్ ఉంది, చైనా 2వ స్థానం ఉంది, జపాన్ 3rd ప్లేస్లో ఉంది, జర్మనీ 4th ఉంది, ఇండియా 5th ప్లేస్లో ఉంది, బ్రిటన్ 6వ స్థానం ఉంది సార్. ఇక్కడ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆన్సర్ ఏంటండి? ఇక్కడ భారతదేశం. భారతదేశం పర్యావరణ అభివృద్ధి సూచికలో 2022 180వ స్థానం ఉంది. పోటీతత్వం ఆర్థిక వ్యవస్థలో
37వ స్థానం ఉంది. మానవ అభివృద్ధి సూచికలో 132. మానవ అభివృద్ధి సూచికలో స్విట్జర్లాండ్ ఫస్ట్ ఉంది, ఐస్లాండ్ థర్డ్ ఉంది, నార్వే సెకండ్ ఉంది, ఇండియా 132. అంబేద్కర్ ఏ ఆర్టికల్ను తన ఆత్మతో పోల్చుకునండి? రాజ్యాంగ పరిహార ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏదండి? లక్షద్వీపులు. లక్షద్వీపుల విస్తీర్ణం ఎంతండి? 32 చదరపు కిలోమీటర్లు. హ్యాపీనెస్ ఇండెక్స్లో 2022కి ఎన్నో స్థానం ఉన్నాం? 136. 2023కి హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎన్నో స్థానం ఉన్నాం? 125. 2022కి లింగ వివక్షతలో ఎన్నో స్థానం ఉన్నాం? 135. ఏ దేశం ఫస్ట్ లింగ వివక్షతలో? ఐస్లాండ్. ఏ దేశం హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది? ఫిన్లాండ్. ఎన్నోసారి? 6వసారి. చివరి ప్లేస్ ఏదండి? ఆఫ్ఘనిస్తాన్. సూచికల నుండి గ్యారంటీ ఏదో ఒక బిట్ ఎగ్జామ్లో అడుగుతాడు సార్ ఇక్కడ. ఓకే, మరొకటి భారతదేశంలో మొదటి సంపూర్ణ గ్రంథాలయ నియోజకవర్గం ధర్మాండం. ఎక్కడుంది? ఇక్కడ ధర్మాండం కేరళ రాష్ట్రం సార్. కేరళ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 140. 40 ఆర్టికల్ ఏం చెప్తుంది? గ్రామ పంచాయతీ. 14 ఆర్టికల్ ఏం చెప్తుంది? చట్టం ఉంది సమానలే. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? జనాభా. దేంట్లో ఫోర్త్ ఉంది? బ్లాక్ మనీ. సున్నను కనుక్కున్న వ్యక్తి ఎవరైనా? ఆర్యభట్ట. ఆర్యభట్ట ఏ స్టేట్ అండి? ఉత్తరప్రదేశ్ అండి ఇక్కడ. ఓకే, మరొకటి సార్ ఇక్కడ S-400. ఓకే, 2018 సార్. 2018లో సుమారు 33,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క S-400 మిసైల్స్ మనం కొనుగోలు చేశాం. ఇది 2021లో భారత్కు చేరుకున్నాయి. ఎక్కడి నుంచి కొనుగోలు చేసినాం అంటే రష్యా నుండి. నాటి నుండి నేటి వరకు భారత్కి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తున్న కంట్రీ రష్యా. ఫిన్లాండ్ సార్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది. 1000 సరస్సులు కలిగిన యొక్క దేశం ఫిన్లాండ్. 1000 మంది జనాభా వాటికన్ సిటీ. 1000 టెంపుల్స్ తమిళనాడు. 1000 సరస్సులు ఫిన్లాండ్. 1000 ఏనుగుల దేశం అంటే లావోస్. తెల్ల ఏనుగుల దేశం అంటే థాయిలాండ్ కంట్రీ సార్. తెల్ల ఏనుగుల దేశం సార్ ఇది. ఓకే, ఏ రాష్ట్రంలో 2 స్థలాల పేరు మార్పు కోసం హోం మంత్రిత్వ శాఖ ఆమోదించిందంటే ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రం సార్ ఇది. యూపీ సార్. మరి అత్యధిక పాల ఉత్పత్తులు సార్ రష్యా. ఇది విస్తీర్ణంలో ఫస్ట్ ఉంది. ఇండియా జనాభాలో ఫస్ట్ ఉంది. అమెరికా ఇంటర్నెట్ వినియోగంలో ఫస్ట్ ఉంది. ఆన్సర్ ఇక్కడ ఇండియా సార్. భారతదేశం ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. జనాభాలో కూడా ఇండియా ఫస్ట్ ఉన్న సంఘటన సార్. పాలను పెరుగ్గా మార్చే ఎంజైమ్ ఏందండి? పాలను పెరుగ్గా మార్చే ఎంజైమ్ రెనిన్. లెనిన్ వేరు, రెనిన్ అండి. రెనిన్ పాలను శుభ్రపరిచే ధ్వనులో అతి ధ్వనులు అండి. పాల స్వచ్ఛను కొల్చేది లాక్టోమీటర్ అండి. లాక్టోమీటర్. ఓకే, భవిష్యత్ తరాల కోసం ధూమపానం 2025 నాటికి పూర్తిగా ధూమపానం నిషేధించాలి. పూర్తిగా ఇక్కడ పర్యావరణం పైన ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఏ దేశం అండి? న్యూజిలాండ్. ఆన్సరు 1893లో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించింది. ఓకే, కిస్ హిప్కిన్స్ న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్. కిస్ హిప్కిన్స్ సార్. ఇక్కడ ప్రజెంట్ జెసిండా ఆర్డినర్ ఉండే, ఆమె పోయింది. ఏ ఇయర్లో న్యూజిలాండ్ మహిళలకు ఓటు హక్కు కల్పించింది? 1893లో. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి 9. దేంట్లో తాడున్నాం? 8లో. 18 రివర్స్ రాస్తే ఏమైంది? 81. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలు ఎన్నండి? 81 అండి. ఓకే, పెరుగు క్యాపిటల్ ఏంది? లిమా. నార్వే ఏంది? నార్వే క్యాపిటల్ ఓస్లో. ప్రపంచంలో పత్రికా స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ ఉంది. ఓకే, మధ్యరాత్రి సూర్యుడు కనిపించే దేశం కూడా నార్వేనే. యుఎన్ఓ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ట్రిగ్వెల్లీ నార్వేనే. నార్వే అంటున్నాం సార్. ఇంకెలా గుర్తు రావాలి? గణిత రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే ఎబెల్ ప్రైజ్. ఎబెల్ బహుమతి ఇస్తుంది 2022కు ఎబెల్ ప్రైజ్ అక్కడ. ఓకే, ఎబెల్ ప్రైజు గ్రహీత అమెరికా దేశానికి చెందిన యొక్క వ్యక్తి సార్ ఇక్కడ డేవిడ్. 2023కు లూయిస్ ఇక్కడ సార్ లూయిస్ కాపారెల్లి. లూయిస్ కాపారెల్లికి
రీసెంట్లీ ఇవ్వడం జరిగింది సార్, ఎబెల్ ప్రైజ్. ఓకే, 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అయ్యా? 2023 జనవరి 3 నుండి జనవరి 7 వరకు 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ ఇది నాగపూర్ యూనివర్సిటీలో జరుగుతుంది ఇక్కడ. ఓకే, శాస్త్ర సాంకేతిక రంగంలో ఓకే, అదేవిధంగా మహిళా సాధికారతను సాధించాలనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే 108 ఆర్టికల్ అంటే ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశం. ఇదే 108 అంటే ది స్టాచ్యూ ఆఫ్ పరస్పరిటీ పేరుతో బెంగళూరులో కెంపాగౌడ విగ్రహం నిర్మించారు. బెంగళూరు నిర్మించింది ఎవరు? కెంపాగౌడ. హైదరాబాద్ నిర్మించింది ఎవరు? మహమ్మదు కులీ కుతుబ్ షా. తాజ్మహల్ నిర్మించింది ఎవరండి? షాజహాన్ కాదండి, కూలీలు. ఎవరి కాలంలో తాజ్మహల్ నిర్మించారంటే షాజహాన్ కాలంలో. ది స్టాచ్యూ ఆఫ్ పరస్పరిటీ అంటే కెంపాగౌడ విగ్రహం. ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే సమతామూర్తి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో, అంటే రామానుజాచార్యుల యొక్క చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని ముచ్చింతల్లో నిర్మించారు 216 అడుగుల ఎత్తులో. ఓకే, మరొక ఆన్సర్ ఏందండి ఇక్కడ? ఆన్సర్ సార్ ఇది ఎక్కడ నిర్వహించారు సార్? గుజరాత్లో అహ్మదాబాద్లో నిర్వహించారు సార్. శబరి మాతా జన్మ జయంతి కోల్ జనజాతి సార్, రీసెంట్లీ జనవరి సార్. ఇది ఎక్కడ సార్ అంటే ఒడిశా రాష్ట్రం సార్. సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య సార్ 33+1 సార్, ఇక్కడ 34. ఇండియాలో తొలిసారిగా రైలు నడిచింది కూడా 34 కిలోమీటర్లే. 34 రివర్స్ రాస్తే 43. ప్రపంచంలో మేధో సంపత్తి జాబితాలో ఇండియా 43వ స్థానం. అమెరికా ఫస్ట్ ఉంది. ఏంది 143 అంటే ఐ లవ్ యూ కాదు మేడమ్స్. ఏందమ్మా 143 అంటే? సుప్రీంకోర్టును కొన్ని సందర్భంలో రాష్ట్రపతి న్యాయ సలహా కోరుతాడు సార్, అడ్వైస్ కోరుతాడు. ఈ ఆర్టికల్ సూచన మేరకి 14 ఆర్టికల్ ఉంది, 3 ఆర్టికల్ ఉంది, 143 ఆర్టికల్ ఉంది, 1 ఆర్టికల్ ఉంది, 4 ఆర్టికల్ ఉంది, 3 ఆర్టికల్ ఉంది. ఏ టైపులు అడిగినా కూడా క్యాచ్ చేయాలి సార్. ఇక్కడి నుంచి బిట్టు. ఓకే, అంతర్జాతీయ సౌర కుటుంబంలో 2015 నవంబర్ 30 నాడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హర్యానా రాష్ట్రంలో గురుగాము కేంద్రంగా ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా ఏర్పాటు చేసింది. ఇండియాలో తొలి సోలార్ విలేజ్ అంటే మెదేరా గుజరాత్లో ఉంటుంది. ఇండియాలో తొలి డిజిటల్ విలేజ్ అంటే అకోదరా, ఇది కూడా గుజరాత్లో ఉంది. డిజిటల్ గ్రామ పంచాయతీ, పూర్తిగా సోలార్ గ్రామ పంచాయతీ, ఈ 2 కూడా గుజరాత్లో ఉన్నాయి సార్. ఆదర్శవంతమైన గ్రామం అంటే గంగాదేవి పల్లి, ఇది ఎక్కడ సార్? ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఆన్సర్ ఏందండి ఇక్కడ? ఏ దేశం అండి? కాంగో రిపబ్లిక్ ఇక్కడ సార్, కాంగో సార్ ఇది. ఓకే, మరొకటి సార్, ఈ మధ్య ఒకవైపు రాజకీయ అస్థిరత, ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం, 1 కోటి మంది పైగా ప్రజలు దేశం నుంచి వెళ్ళిపోయారు. కేజీ చికెన్ 1000 రూపాయలు, ఒక ఎగ్గు 35 రూపాయలు. మనం $900 మిలియన్ ఆర్థిక సాయం చేస్తుంది భారతదేశం. ఇప్పటికీ సపోర్ట్ అందజేస్తున్నాం. హిందూ మహాసముద్రంలో ఒక కన్నీటి బిందువు అని కూడా ఈ దేశాన్ని పిలుస్తున్నాం. ఏ దేశం అండి? శ్రీలంక. ఆన్సర్ అండి. ఇండియా బంగ్లాదేశ్ బొంగో సాగర్ పేరుతో నేవీ విన్యాసాలు. ఇండియా శ్రీలంక సిలెనెక్స్ అనే పేరుతో నేవీ విన్యాసాలు. ఇండియా నేపాల్ సూర్య కిరణ్ పేరుతో ఇక్కడ ఆర్మీ. ఓకే, కిరణ్ పేరుతో ఆర్మీ విన్యాసాలు. ఆఫ్ఘనిస్తాన్ను 2021 ఆగస్టు 15 నాడు తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత ఇక్కడున్న భారతీయుల్ని దేవీ శక్తి పేరుతో తెచ్చుకున్నాం. ముల్లా ఒమర్ నాయకత్వంలో తాలిబాన్స్ అక్కడ ఏర్పడింది. ఇలాంటి అంశాలపైన మీరు అవగాహన పెంచుకోండి. ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా ఈజీగా క్యాచ్ చేయండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్.